దేవుని గ్రంథంలో ఆనందించడానికి గురించి చాలా లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటాం. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, దేవుని యందు ఆనందించుట. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుని యందు ఆనందించినప్పుడు, సంతోషించినప్పుడు ఆయన మన హృదయవాంఛలు తీరుస్తారని ఇలాంటి వాక్యాలు మనం ఎక్కువగా చదువుతూ నిరాశలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నిరీక్షణతో ఉండాలని మనం చాలాసార్లు అనుకుంటుంటాం. అయితే ఈరోజు నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే బికమింగ్ గాడ్స్ డిలైట్. దేవుడు మన యందు ఆనందించినట్లుగా మన జీవితాలను ఎలా మలుచుకోవాలి. దేవునిలో ఆనందించటము ప్రతి విశ్వాసి మనం నేర్చుకుంటాము. దేవునిలో ఆనందించటం అనేది ఒక రోజులో లేదంటే ఒక నెలలోనో ఒక పర్టిక్యులర్ సీజన్లోనో జరిగేది కాదు. విశ్వాసులంగా మనము దేవుని యందు, దేవుని బట్టి ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో మనము ఆనందిస్తూనే ఉండాలి. అయితే చూడండి, కొన్ని కుటుంబాల్లో ఒక కుమార్తె పుట్టగానే లేదంటే కూతురు ఎదుగుతూ ఉన్నప్పుడు తండ్రి అంటాడు, నా ఆనందం అంతా నా కుమార్తె, మై జాయ్ అండ్ మై డిలైట్ ఇస్ ఇన్ మై చైల్డ్. లేదంటే ఒక కుమారుడు ఎదుగుతూ ఉన్నప్పుడు, వర్ధిల్లుతూ ఉన్నప్పుడు తండ్రి అనుకుంటాడు, నా ఆనందము, నా అతిశయ కారణము నా కుమారుడే, నా బిడ్డలే. కానీ దేవుని బిడ్డలంగా మనము ఆయనలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే పరలోకపు తండ్రిని ఆనందింపచేసే వారముగా, పరలోకపు తండ్రి ముఖములో ఒక చిరునవ్వు పెట్టే వారముగా మనము బ్రతకగలిగితే అది నిజమైన ఆశీర్వాదకరమైన సాఫల్యవంతమైన విశ్వాస జీవితము. దేవుడు మన యందు ఆనందించాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ డిలైట్ టు యువర్ హెవెన్లీ ఫాదర్, నీ పరలోకపు తండ్రికి నువ్వు ఆనందాన్ని తెచ్చే వ్యక్తిగా ఉండాలి అంటే మనలో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి. అవేంటో లేఖన భాగంలో నుండి మనం ధ్యానించుకుందాం. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 7 వర్స్ 7. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. అక్కడతో ఆపేద్దామండి. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. పరమగీత గ్రంథంలో వి సీ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పీపుల్. ఒక ప్రియునికి, ప్రియురాలికి మధ్యలో ఉన్న ఒక శ్రేష్టమైన అనుబంధము, ఒక శ్రేష్టమైన బంధాన్ని మనం చూడగలం. ఈ పరమగీత గ్రంథంలో ప్రియుడు ఎవరు అంటే మన ప్రాణప్రియుడైన యేసయ్య. అక్కడున్న ప్రియురాలు ఎవరంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న ఆయన ప్రియ సంఘమైన నీవు, నేను. అయితే పరమగీత గ్రంథంలో దిస్ ఇస్ అ వెరీ పొయిటిక్ బుక్, చాలా కావ్య గ్రంథము అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో వర్ణనలు, పోలికలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. పరమగీత గ్రంథాన్ని చదువుతూ ఉంటే అంత ఈజీగా అర్థం కాదు. దేవునిలో బాగా ఎదిగిన వారికి మాత్రమే ఇందులో ఉన్న నిగూఢమైన సత్యాలు అర్థమవుతాయి. ఉదయకాల సమయంలో కూడా ఆత్మీయ తండ్రి గారు పరమగీత గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని మనకు దేవుని వాక్యంలో అందించారు. దైవజనులు జాన్ వెస్లీ గారు కూడా ఆయా సందర్భాలలో పరమగీత గ్రంథంలో నుండి లేఖన భాగాలను మనకు బోధిస్తూ ఉంటారు. అయితే ఈ పరమగీత గ్రంథంలో వర్ణన, పోలికలు, ఆ తర్వాత ఇంకొక మాటలు చెప్పాలంటే పొగడ్తలు కూడా కనబడతా ఉంటాయండి. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఒక బంధము బలపడాలంటే ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహము, మెప్పు అనేది చాలా అవసరం. అది గుర్తుపెట్టుకోవాలి. మెప్పు చాలా అవసరం. కొంతమందికి మెప్పు అర్థం కాదు, ఎలా మెచ్చుకోవాలో అర్థం కాదు. తిట్టుడు ఒక్కటే తెలుస్తుంది. ఏంటండి? తిట్టడమే తెలుస్తుంది, మెచ్చుకోవడం చేత కాదు. మరి మేము కూడా అట్లనే పెరిగాం. మా తల్లిదండ్రులు మెచ్చుకోవడం ఎప్పుడు మాకు గుర్తులేదు. వీ డోంట్ రిమెంబర్. ఒక్క మెమరీ కూడా లేదండి నాకైతే. గుడ్ జాబ్ అని అన్నది సందర్భం, ఫస్ట్ ర్యాంక్ రానివ్వండి, ప్రైజ్ కొట్టనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఊరంతా పొగిడినా మా డాడీ మమ్మీ ఎప్పుడు తిడుతూనే ఉండేవాళ్ళు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత జాన్ వెస్లీ గారు వాళ్ళు కూడా అదే చెప్పారు. మా మమ్మీ డాడీ ఎప్పుడు తిట్టడమే తప్ప మమ్మల్ని ఎప్పుడూ మెచ్చుకోలేదు. ఇప్పటికి కూడా కొన్నిసార్లు అట్లనే ఉంటుంది. మరి ప్రపంచం అంతా పొగుడుతూ ఉంటే కూడా తల్లిదండ్రులుగా వారు ఏమనుకుంటారంటే, పొగిడితే పిల్లల యొక్క అభివృద్ధి, ఎదుగుదల ఆగిపోతుంది, ఇంకా అన్నీ సాధించేసాం అనుకుంటారని తల్లిదండ్రులుగా కొన్నిసార్లు తిడుతూ ఉంటాం. లేదంటే వారిలో ఉన్న లోటుపాట్లు సరిచేయాలని ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక బంధము, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో బంధము బలపడాలంటే చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే ఒకరిని ఒకరు మెచ్చుకోవడం. ఈ మెచ్చుకోవడం అనేది, మెప్పు అనేది ముఖస్తుతి కొరకు చేసే మెప్పు కాదు, లేదంటే లేనిది ఉన్నట్లుగా చెప్పేది కాదు, ఎగ్జాజరేట్ చేయడం కాదు. కానీ ఉన్నది ఉన్నట్లుగా మెచ్చుకున్నప్పుడు నిజంగా ఎదుటి వ్యక్తికి కూడా అది ఎంతో ప్రోత్సాహకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా
ఆశీర్వాదకరంగా, మరి వారు కూడా ఇంకా బెటర్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కొంతమంది చాలా ఆత్మన్యూన్యత భావంతో బ్రతుకుతూ ఉంటారండి. వాళ్ళకి చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం నా దగ్గరకు ఒక చెల్లెం వచ్చింది కౌన్సిలింగ్ కొరకు. చాలా డిప్రెస్డ్గా, చాలా లోగా వచ్చింది. ఏంటమ్మా పరిస్థితి అంటే, నాకు సంబంధాలు వస్తున్నాయి అక్క, ఏది కూడా సెట్ అవ్వట్లేదు. నాకు ఒకటి నా మనసులో బలపడిపోయిన ఒక ఆలోచన ఏంటంటే, నేను అందంగా ఉండను, నేను ఎవ్వరికీ నచ్చను, నాకు ఒక మంచి లైఫ్ అనేది ఇంకా రాదు అని డిసైడ్ అయిపోయిందండి. షీ వాజ్ వెరీ డిప్రెస్డ్. అయితే ఆ రోజు నేను తనకి ఇచ్చిన కౌన్సిలింగ్లో ఒకటే పని చేశా, మాటికి ఒకటే చెప్పా, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో బ్లెస్డ్. నీకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదమ్మా, నేను చెప్తున్నా. చాలా అందంగా దేవుడు నేను చాలా చక్కగా సృష్టించాడమ్మా, నీకు మంచి జీవితం ఇస్తాడు దేవుడు, ఏమీ భయపడద్దు, ఏమీ బాధపడద్దు. ఆ తర్వాత తనకి మంచి భర్తనిచ్చాడు, మంచి బిడ్డనిచ్చాడు, చాలా మంచి లైఫ్ ఇచ్చాడు. తను ఇక్కడ మన చర్చిలోకి కూడా వచ్చి సాక్ష్యం చెప్పింది. షీ షేర్డ్ హౌ గాడ్ లిఫ్టెడ్ హర్ అప్. చాలాసార్లు మెప్పు అనేది అవసరం. మనుషులకి ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మెప్పు అనేది అవసరం. ఒకవేళ నీ కుటుంబ జీవితంలో, నీ కుటుంబ బంధంలో నువ్వు భర్తను ఎప్పుడు తిడుతూనే ఉన్నావు అనుకో, నీ భర్త నీ దగ్గరికి ఇంటికి రావడానికి కూడా ఇష్టపడడు. ఒక స్నేహితుల మధ్యలో బంధం బలపడాలంటే వారిలో ఉన్న మంచి విషయాలను ఎత్తి చెప్పండి. దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ అబౌట్ యూ, నాకు నీలో నచ్చేది ఇది. ఒక మంచి సామెత ఉంటుంది ఏంటంటే, ఇతరుల గురించి నీకు చెప్పగలిగితే మంచి చెప్పు, నీకు మంచి రావట్లేదంటే నోరు తాళం వేసుకోవాలంట. నేను అది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. అందుకని చాలామంది నన్ను ఏమంటారంటే, బ్లెస్ అక్క ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్. చాలా అక్క దగ్గర ఉంటే ఏదో ఆనందం అనిపిస్తూ ఉంటుందని. ఎందుకంటే మ్యాక్సిమం ట్రై చేస్తా, మాట్లాడితే మంచి మాట్లాడతా ఎదుటి వ్యక్తిలోది, లేకపోతే కామ్గానే ఏదైనా ఉన్నా కూడా. కానీ దేవుని విషయాలు కొన్నిసార్లు సవరించాల్సినప్పుడు నేను చెప్తాను, అది వేరే విషయం. కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు అప్రిషియేట్ అండ్ టు ఎంకరేజ్. ఎందుకంటే ఇతరులను ప్రోత్సహించినప్పుడు అది చాలా దూరము వెళ్తుంది. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి దేవుని మనం గణపరుస్తూ ఉంటాం, హెచ్చిస్తూ ఉంటాం, దేవునిలో ఉన్న ఔన్నత్యాన్ని గురించి వర్ణిస్తూ ఉంటాం. కానీ పరమగీత గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రియుడు కూడా ప్రియురాలిలో ఉన్న విశేష లక్షణాలను, ప్రియురాలిలో ఉన్న ప్రత్యేకతలను ఆయన కూడా ఎత్తి దాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి కనబడుతుందండి. మన పరలోకపు తండ్రి, మన ప్రాణప్రియుడైన దేవుడు కూడా మనల్ని చూసి హీ వాంట్స్ టు అప్రిషియేట్ అస్. ఆయన మనల్ని మెచ్చుకోవాలని, ఆయన మన యందు ఆనందించాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ప్రియుడు ప్రియురాలిని గూర్చి చెప్తున్న మాట ఏంటంటే, నీవెలా ఉన్నావంటే తాళవృక్షం అంత తిన్నని దానవు. తాళవృక్షం ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే పామ్ ట్రీ అనే మాట వ్రాయబడింది. పామ్ ట్రీ ఇదే తాళవృక్షము, లేదంటే తాళవృక్షం అంటే ఏంటి మనకు అర్థం కాకపోతే, తాళవృక్షాలు మేము ఇండియాలో ఎప్పుడు చూడలేదండి, తాళవృక్షాల గురించి ఎప్పుడు వినలేదండి అని అనుకుంటే, అది ఒక మాటలో చెప్పాలంటే ఖర్జూర వృక్షం యొక్క ఫ్యామిలీ అనమాట. ఖర్జూర వృక్షాలు మనకు తెలుసు కదా, ఖర్జూర పండ్లు మనం కొనుక్కుంటూ ఉంటాము. ఖర్జూర చెట్లు ఎక్కువ డెజర్ట్ ల్యాండ్స్లో పెరుగుతూ ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా మన ఖర్జూర వృక్షాలు కనబడుతూ ఉంటాయి. సో ఖర్జూర వృక్షాలు అదే ఫ్యామిలీకి చెందినది తాళవృక్షం. 92వ కీర్తన 12వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మోవు వేదురు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ అ పామ్ ట్రీ. నీతిమంతులు ఒక తాళ వృక్షములాగా, ఒక ఖర్జూర వృక్షములాగా వర్ధిల్లుతారు, ఫలిస్తారు అనే మాట ఉంటుంది. ఈ తాళ వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుడు ఎందుకు తన బిడలను తాళ వృక్షము వలె ఉండాలని పోలుస్తున్నాడంటే, తాళ వృక్షంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒకసారి మెసేజ్లో చెప్పాను. ఈరోజు నా మెయిన్ టాపిక్ అది కాదు. కానీ తాళ వృక్షంలో ఉండే ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, అది తిన్నగా ఎదుగుతుంది, పైకి ఎదుగుతుంది, చాలా స్ట్రెయిట్గా ఉంటుంది. తాళ వృక్షంలో ఉండే ఒక లక్షణం ఏంటంటే, తుఫాను గాలులు, బలమైన గాలులు వీచినప్పుడు కొన్నిసార్లు స్టార్మ్స్ వస్తూ ఉంటాయి, లేదంటే కొన్ని ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని అనుకొనని మరి విపరీతమైన ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్, మరి విపరీతమైన ప్రకృతి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ తాళ వృక్షము ఆ బలమైన గాలుల వలన కొన్నిసార్లు వంగుతుందంట. ఆ స్ట్రాంగ్ విండ్స్ వల్ల ఆ తాళ వృక్షం కొన్నిసార్లు వంగుతుంది. కానీ ద గుడ్ థింగ్ ఈజ్, ఆ వంగిన వృక్షము మళ్ళీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్
ప్లేస్. అది ఎట్లా ఉందో తిన్నగా ఆ గాలులు, బలమైన గాలులు, ఆ వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా సెట్ అయిపోయిన తరువాత అది మళ్ళీ బ్యాక్ స్ట్రైట్గా వచ్చేస్తుందంట. విశ్వాస జీవితంలో కూడా దేవుని కొరకు కొన్నిసార్లు ఎంత ముందుకెళ్దాం అనుకుంటే అంత వెనక్కి లాగుతూ ఉంటాడు అపవాది. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దాట్? ఎప్పుడైనా మీరు అనుభవంలో మీకుందా అది? ఎంత ప్రార్థన చేద్దాం అనుకుంటే అప్పుడే వస్తాయి శోధనలు. ఎంత దేవుని కొరకు వాడబడాలనుకుంటావో తీర్మానం తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుందండి రియల్ బ్యాటిల్. నువ్వు దేవుని కొరకు వెన్ యు ఆర్ ఆన్ ఫైర్ ఫర్ జీసస్, దేవుని కొరకు నువ్వు మంటతో ఉంటే అపవాది వచ్చి నీ మీద నీళ్ళు పోసేస్తాడు నిన్ను ఆర్పేయాలని. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందంటే వంగిపోయినట్లు, ఏంటి నేను స్ట్రైట్గా ఉందామనుకుంటున్నాను, దేవునిలో ఎదగాలనుకుంటున్నాను, ఫలించాలనుకుంటున్నాను, కానీ ఎందుకు ఇంత తుఫానులు, ఇన్ని గాలులు ఎందుకు నా మీదకి వస్తున్నాయి అనే పరిస్థితి మనకి అనిపించవచ్చు. కానీ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాల వరకు మనం చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు ఆయన సేవలో దేవుని పనిలో వాడబడుతున్నప్పుడు ఎదుర్కొన్న అనుభవాలను గురించి చాలా చక్కగా ఆయన వివరించారు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము. ఇక్కడ 4 మరి వైపరీత్యాలు కనబడతా ఉన్నాయి. 4 డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్, 4 క్లిష్ట పరిస్థితులు దైవజనుడు ఎదుర్కొన్నాడంట. ఎటు పోయినను శ్రమ పడుతున్నా, శ్రమలలో ఉన్నాము. 2వదిగా అపాయములలో ఉన్నను. 3వదిగా తరుమబడుచున్నను. 4వదిగా పడద్రోయబడినను. ఈవెన్ దో వీఆర్ క్రష్డ్, వీఆర్ నాట్ డెస్ట్రాయిడ్. నలపబడుతున్నామేమో కొన్ని పరిస్థితుల్లో, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు నలిగిపోతాం, శరీరం నలిగిపోతూ ఉంటుంది, మానసికంగా నలిగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఒక ఆ నలుగుడు గుండా వెళ్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ప్రభు నేను ఇంతెందుకు నలగాలి, ఇంత శ్రమ గుండా ఎందుకు నేను వెళ్తా ఉన్నా. దైవజనుడు కూడా అదే మాట అంటున్నాడు. అపాయములో ఉన్న ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నా దిక్కులేని వారం కాదు, మాకు దిక్కు ఉన్నాడు దేవుడు, మాకు దిక్కు. అంత మాత్రమే కాదు, పడద్రోయబడినను, పడిపోయినట్లు కనబడినా మేము నశించిపోయేవారము. వి విల్ రైజ్ అప్ స్ట్రాంగర్. ముందు కన్నా ఇంకా ఎక్కువ బలంగా దేవునిలో మేము లేస్తాము, నిలబడతాము, ముందుకు సాగుతాము. శ్రమ పడుతున్నా అందరూ అనుకోవచ్చు, అపవాదం అనుకోవచ్చు, ఇరుక్కుపోయారు, అయిపోయింది, ఇంకా స్టక్, జీవితము ఒక దగ్గర స్టక్ అయిపోయింది, స్టాగ్నెంట్ అయిపోయారు. కానీ ఇరికింపబడిన వారము కాము. ఏ విధంగా అయితే తాళ వృక్షము తుఫాను గాలులకు వంగిన విరగదంటండి, ఇట్ వోంట్ బ్రేక్. కానీ మనకు తెలుసు చాలా చెట్లు తుఫాన్ రాగానే, ఒక్క రాత్రి వర్షం పడగానే ఉదయం అయ్యేసరికి రోడ్డుకి అడ్డంగా పడి ఉంటాయి, అవునా కదా? వేళ్లతో సహా అవి ఎవరో పెకిలిచ్చినట్లు రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉంటాయి. కరెంటు స్తంభాలు కూడా వాటితో పాటు కిందకి కూల్చేస్తూ ఉంటాయి. వాటి వలన రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ప్రమాదం. అవన్నీ మళ్ళీ క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీస్కి చాలా సమయం పడుతూ ఉంటుంది. కానీ తాళ వృక్షానికి అటువంటి అనుభవాలు లేవు. విశ్వాసులంగా మనము ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తూ దేవుని కొరకు సాగాలంటే వీ నీడ్ టు స్టాండ్ స్ట్రాంగ్ అండ్ స్టాండ్ టాల్. దేవునిలో నిటారుగా నిలబడాలి. దేవుని కొరకు తిన్నగా ఉండడం అంటే ఏంటో ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు దేవుని వాక్యంలో వివరి. తిన్నగా నిలబడ్డం అంటే స్ట్రైట్గా నిలబడ్డం కాదు. కొంతమంది గూను ఉంటుంది కదండి, హంచ్ బ్యాక్ అంటారు. హైట్ అయిపోతే కొంతమంది ఇలా వంగిపోతూ ఉంటారు. కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి ఒకవేళ నడుము వంగిపోవచ్చు, బ్యాక్ వంగిపోవచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్ట్రైట్నెస్, ఎరెక్ట్గా, స్ట్రైట్గా, స్ట్రాంగ్గా, భౌతికంగా నిలబడడం గురించి నేను చెప్పడం లేదు. కానీ తాళ వృక్షం అంత తిన్నని దానవని దేవునిలో మనం తిన్నగా నిలబడము అంటే అర్థం ఏంటంటే 3 ప్రాముఖ్యమైన అంశాలు. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. కన్నులు ఎలా ఉండాలంట? ఇటు అటు చూడకంటే దొంగ చూపులు, అనవసరమైన చూసే కదండి జరిగేది. అనవసరం ఏది మనది కాదో అది చూసి ఆశించి దొంగతనాలు చేసేవారు ఉంటారు.
ఎవరు వారికి చెందిన వారు కారో పర స్త్రీని పర పురుషుని చూసి దే డోంట్ బిలాంగ్ టు దెమ్, వాళ్ళకి చెందినవారు కాదు, ఎవరో వ్యక్తికి చెందినవారు, మరొక పురుషునికి భార్య, మరొక పురుషునికి మరొక స్త్రీకి భర్త. కానీ వీళ్ళ కన్నులు తిన్నగా లేకపోవడం వల్ల ఏదో చూడకూడని వ్యక్తిని వారికి కాదు, అసలు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ దెమ్. వారి కొరకు దేవుడు ఏర్పరిచిన బంధం కాదు, కానీ చూస్తారు. చూపులు తేడా అయిపోతే జీవితం కూడా వంకర టింకర అయిపోతూ ఉంటుందండి. ఈ రోజులు ఎంతమంది వంకర బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కడ ప్రారంభమైందంటే ఆ కంటి చూపు, కన్నులు సరిగా ఉండలేక కనురెప్పలు అంటే మనకు తెలుసు, ప్రియా వారియర్ అనే ఆమె చాలా కాలం క్రితం ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోయింది. ఐ థింక్ బాయ్స్ అందరికీ బాగా తెలుసు అనుకుంటా. లేదండి, మేము చాలా పరిశుద్ధులము, మాకు అలాంటి సంబంధం లేదనుకుంటున్నారేమో. బట్ న్యూస్లో వచ్చింది కదా, ప్రియా ప్రకాష్ వారియర్ అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ రైట్. ఆమె కేరళకు చెందిన ఒక యవనస్తుడు, కాలేజ్ స్టూడెంట్ అండి. ఆమె ఏదో మూవీలోనో మరి షార్ట్ ఫిలింలోనో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒక్క కన్ను కొట్టిందంట. అట్ ద వింక్ ఆఫ్ ఎన్ ఐ ఇంకా అందరు పడిపోయారు. రోడ్ల మీద, కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ యవ్వనస్తులు అందరిని ఏం చేసిందంటే కన్ను రెప్పతో కూల్చేసిందండి. ఓవర్ నైట్లో ఆమె ఏమైపోయింది, ఒక్కసారిగా ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగిపోయారంట. ఏమైందంటే కన్నురెప్పలు ఎందుకు ఇచ్చాడండి? కన్నురెప్పలు ఎందుకు ఇచ్చారు చెప్పాలా? కన్నురెప్పలు ముయ్యకపోవడం కూడా రోగమే కదా. కన్నురెప్పలు ముయ్యకపోవడం కూడా పురుగు వస్తుంది. ఏం చేయాలి? కొన్నిసార్లు చాలా లైట్ కిరణాలు సడన్గా మన మీద ఫోకస్ అయినప్పుడు కళ్ళు మూసుకోవాలి. కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు మూసుకోవాలి, లేకపోతే కళ్ళు రిలాక్స్. కొంతమంది ఉంటారు కోడి నిద్ర, కళ్ళు తెరిచి వాళ్ళు పడుకున్నారో తెలీదు, లేచారో. మందిరంలో కూడా అట్లా నిద్రపోతూ ఉంటారు కొంతమంది. నో ఎక్స్ప్రెషన్, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. బైబిల్ తిప్పమంటే తిప్పరు, ఎందుకంటే కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు. కన్ను రెప్పలు దేవుడు ఐలిడ్స్ అనేవి ఒక రీజన్ కొరకు ఇచ్చాడండి. ఈ దేహంలో అవయవాలన్నీ ఒక కారణం కొరకు ఇచ్చాడు. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ చేత కొనబడిన వారు కనుక ఈ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహముతో దేవుని మహిమ. కన్నులు సూటిగా, కన్నురెప్పలు చూపు సూటిగా ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా చాలా నిటారుగా ఉంటుందండి. పడిపోయే అనుభవాలు రావు. వంకర్ చూపులు చూసేవాళ్ళు నీ జోలికి వచ్చినా కూడా నీకు ఆత్మ సంబంధంగా నిగ్రహం ఉంటుంది, బలము. యూ విల్ బీ ఏబుల్ టు రెసిస్ట్ ద టెంప్టేషన్. శోధనలు రావని కాదు, ఈ లోకల్లో బ్రతికే ప్రతి ఒక్కరికి వస్తాయి శోధనలు రావండి. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు అనుకునేదాన్ని ఒక రింగ్ పెట్టుకొని వెళ్ళాలని ఆఫీస్కి. ఏమనంటే ఎవరైనా నా జోలికి వస్తే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పాలని. అబద్ధం. ఎందుకంటే నన్ను ఎవరు చూడడం నాకు ఇష్టము. పని కోసము ఆఫీస్లో ఎవరైనా వర్క్ కోసం మాట్లాడతాయేమో ఓకే, కానీ ఎవరైనా ఒక 2 నిమిషాలు నన్ను చూసారంటే నాకు చాలా కోపం వచ్చేసేది. నన్ను ఎవ్వరు చూడకూడదు. ఎంగేజ్మెంట్ అయిపోయిందనన్నా చెప్దాం అనిపించేది, తెలుసు అట్లా చేయకూడదని. అబద్ధం చెప్పడం దేవునికి ఇష్టం లేదు. లేకపోతే ఒక ముస్లిం లాగా బుర్కా వేసుకొని వెళ్ళిపోవాలనిపించేది, కానీ వేసుకోలేం కదా. దేవుని బిడ్డలం, దేవుని పేరు పెట్టుకున్నాం. ఒక పాస్టర్ గారి కూతురు బుర్కా వేసుకొని వెళ్ళడానికి కూడా. కన్నురెప్పలు సూటిగా లేని వాళ్ళు చాలామందికి ఎదురవుతారు. ఐఎమ్ టాకింగ్ రియాలిటీ. వివాహం కాని వాళ్ళకి, కొన్నిసార్లు వివాహం అయిన వాళ్ళకు కూడా. కానీ నువ్వు సూటిగా ఉంటే, నువ్వు దేవునిలో నిటారుగా ఉంటే, నువ్వు దేవునిలో బలంగా ఉంటే, అట్లాంటి వాటికి నువ్వు దేనికి కూడా నువ్వు చెలించవు. యు వోంట్ ఈవెన్ కేర్. లెక్క కూడా ఎవరైతే అవన్నా ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. కన్నులు సూటిగా ఉండాలి. 2వ ప్రాముఖ్యమైన అనుభవము 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునయున్నాడు, ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇంగ్లీష్ బైబిల్లో ఇది యథార్థముగా ప్రవర్తించు వారికి అనే మాటకు బదులు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, నో గుడ్ థింగ్ డస్ హీ విత్ హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ అప్రైట్లీ.
అప్రైట్గా నడిచేవారికంట. తిన్నని మార్గాలలో, దేవునికి ఇష్టమైన మార్గాలలో నడిచే వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. మనం పాడుకుంటూ ఉంటాం కదా ఒక పాట, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. అందరికీ కాదు అది, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సో మనం దేని కొరకు స్ట్రైవ్ చేయాలా, దేని కొరకు మనము ప్రయాసపడాలా, దేని కొరకు ఆశపడాలి, దేని కొరకు కష్టపడాలంటే యథార్థముగా జీవించడానికి, తిన్నగా బ్రతకడానికి. ప్రభు, నా ప్రవర్తనలో నేను తిన్నగా ఉండాలి, నా నడకలు తిన్నగా ఉండాలి, నేను చేసే కార్యాలన్నీ తిన్నగా ఉండాలి, వంకర టింకర ఉండడానికి వీలు లేదు. ఎవరైనా లోపం ఎత్తి చూపించడానికి అవకాశం ఉండకుండా నేను తిన్నగా ఉండడానికి నాకు సహాయము అనుగ్రహించి. యోసేపు తిన్నగా నిలబడ్డాడండి, అంతే. ఎవ్వరు వచ్చినా తిన్నగానే ఉన్నాడు. మేలు చేయకుండా దేవుడు ఉండలేకపోయాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు ఎత్తేసాడండి, అంతే. హెచ్చించేసి ప్రపంచం అంతటికి చూపించేశాడు. ఏమనంటే, హిస్ మై ఓన్, నా బిడ్డ, నేను ఇంత హెచ్చించాలనుకున్నా, ఇంత హెచ్చించా. దేవుని కొరకు తిన్నగా నిలబడితే ఎక్కడికి తీసుకెళ్తాడో మనకు తెలియదండి. మనం ఊహించని స్థానానికి దేవుడు హెచ్చిస్తాడు. కానీ ఆ హెచ్చింపు రావాలంటే తాళ వృక్షము వలె తిన్నగా దేవునిలో ఎదిగే అనుభవము, మన నడతలు తిన్నగా ఉండాలి. 3వ అంశం దగ్గరకు వస్తున్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. పెదవులు మాటలను గూర్చిన వచనాలు మనం చదివాం. తాళ వృక్షము వలె తిన్నగా ఉండడం అంటే అర్థం ఏంటంటే మన మాటలు కూడా తిన్నగా ఉండాలండి. మాటల్లో తప్పిపోవడం చాలా సహజం, మాటలలో తప్పిపోవడం చాలా సులభం. మాటలలో తప్పిపోవడం కొన్నిసార్లు అలవాటు అయిపోతుంది. కొన్నిసార్లు కొంతమంది మాటలు గారిడి చేసేస్తూ ఉంటారండి కదండి. మాటే మంత్రం అంటారు కదా, మాటలలోనే గారిడి చేసేసి చాలామందిని మోసం చేసేస్తూ ఉంటారు. మాటలతోనే చాలా కాపురాలను, చాలా కుటుంబాలను కూల్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మాటల ద్వారా వ్యర్థమైన మార్గాలలో చాలామందిని నడిపించేవారు కూడా ఉంటారు. కొంతమంది మాటలు ట్విస్ట్ చేసేస్తూ ఉంటారు. ఒకటి వింటారు, ఒకటి చెప్తారు బయటకు పోయి. అవునా కాదండి? రాజుగారంట పళ్ళు తోముకుంటున్నాడంట వేపాకు పుల్లతో. రాజుగారు వేపాకు పుల్లతో పళ్ళు తోముకుంటుంటే పుల్ల గుచ్చుకుందంట నోట్లో. ఒక ఆయన చూసి వాళ్ళ ఆవిడకి చెప్పాడంట, రాజుగారు పళ్ళు తోముకుంటుంటే వేపాకు పుల్ల నోట్లో గుచ్చుకుందని. ఆవిడ వెళ్ళి పక్కింటి ఆవిడకి చెప్పిందంట, కొమ్మ గుచ్చుకుపోయిందని. కొమ్మ పెడతాడండి రాజుగారు. పుల్లపోయి పక్కింటి ఆవిడకి చెప్పేసరికి ఆవిడకి ఎలా ట్రాన్స్లేట్ అయిపోయిందంటే కొమ్మ. అది ఇంకా 4 ఇళ్ళు దాటేసరికి రాజుగారు నోట్లో వేప చెట్టు. అర్థం అని ఉందండి, అర్థం జరిగింది ఒకటి, బయటకు వచ్చింది. మాటలు అట్లా ఉంటాయండి, ట్విస్టింగ్ వర్డ్స్. ఇట్లా వింటారు కొంతమంది, అనవసరమైన సంభాషణలు వింటారు. వేరే వారి కిటికీల దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటారు, వేరే వారి బెడ్రూముల దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటారు. వేరే వారు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళకేం పని ఉండదు, అక్కడే తచ్చిట్లాడుతూ ఉంటారు. చూసారు అలాంటి వాళ్ళని? అక్కడే ఫ్రాంక్గా మాట్లాడుతున్నా జరిగేవి అనుదిన జీవితంలో. నీకు అవసరం లేని నువ్వు వినడం కూడా నీకు నష్టమే. ఎందుకంటే నువ్వు విన్నాక నీకు అందరికీ మోసేదాకా నీకు నెమ్మది ఉండదు. మళ్ళీ నువ్వు ఫోన్ వేసుకొని మళ్ళీ అందరికీ ప్రచారం చేయాలి. తాజాగా ఇప్పుడే అందిన వార్తలు, బ్రేకింగ్ న్యూస్. నీకెవరో TV9 ఎడిటరు ఆపర్చునిటీ ఇచ్చినట్టు, జీతం లేకపోయినా పనిచేస్తూ ఉంటావు. నువ్వు ఏం పంచడానికి? సువార్త పంచడానికి కాదండి, దుర్వార్తలు పంచడానికి. ఎవరో మధ్యలో జరిగిన ఏదో నీకు అనవసరం. అసలు నీ నోటిని దాని కొరకు వాడాలని దేవుని చిత్తము కాదు. తాళ వృక్షం వల్ల తిన్నగా ఎదగడం అంటే అర్థం ఏంటంటే తిన్నని మాటలు, వక్రీకరించే మాటలు, దూషించే మాటలు, ఇతరుల విలువను తగ్గించే మాటలు, ఇతరుల రెప్యుటేషన్ డ్యామేజ్ చేసే. కొంతమంది బయటకి ఏం డ్యామేజ్ చేయరండి, చాలా నైస్గా
సూటు బూటు టక్ వేసుకొని నీట్గా ఉంటారు. అబ్బాయి ఎంత నైస్గా ఉన్నాడండి కుర్రోడు. వెళ్ళిపోయి మంచి సాక్ష్యం కలిగిన వారి సాక్ష్యాన్ని మంట కలుపుతూ ఉంటాడు. వెళ్ళి బయటకు చాలా హార్మ్లెస్ అనిపిస్తాడు, నిర్దోషండి, అసలు ఏమి తెలియదండి, అమాయకుడు, అట్టిపండు నోట్లో పెడితే తినడం కూడా రాదండి అన్నట్టు ఉంటాడు. కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడంటే దైవ సేవకులను గురించి, పరిచర్యలను గురించి, కుటుంబాలను గురించి అనవసరమైనవి గుంపులు పెట్టుకొని సంభాషణలు, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని మాట్లాడుకునే వాళ్ళు లేరా? ఉండుంటారండి, ఉండరా? అందరి గురించి మాట్లాడుకోవడం ఇంక అదే జాబ్ అన్నమాట. తిన్నగా ఎదగడం అంటే అర్థమేంటో తెలుసా? తాళ వృక్షం వల్ల తిన్నగా ఎదగడం అంటే 3 అంశాలు మనం చూసాం. మొట్టమొదటిగా కన్నులు, కంటి చూపు, కన్నురెప్పల సూటిగా ఉండడం. రెండవదిగా యథార్థముగా ప్రవర్తించడము. మూడవదిగా మన మాటలు సరైన విధంగా ఉండడం. దేవుడు మన యందు ఆనందించాలంటే తాళ వృక్షం వల్ల తిన్నగా. ఈ మీటింగ్స్ ఎందుకొరకు తెలుసా? పని లేక కాదండి, టైంపాస్ కొరకు కాదు, ఏదో ఒక ఈవెంట్ పెట్టాలని పెట్టలేదు దైవజనులు. ఎందుకు పెట్టారంటే ఒకవేళ వంకరగా ఉంటే స్ట్రైటన్ అవ్వడానికి. స్కూల్లో అందరూ పిల్లలు గ్యాదర్ అవుతారు కదా ఉదయకాల సమయంలో. అప్పుడు ఆ స్కూల్ పీపుల్ లీడర్ ఉంటారు, ఎస్పీఎల్, అటెన్షన్ అంటాడు. అనగానే ఏమవుతారండి? వస్తాం అందరూ. మనందరికి అనుభవమే కదా చిన్నప్పుడు. ఈ మీటింగ్స్ ఎందుకో తెలుసా? వంకర్ టింకర్ ఉన్న వాళ్ళందరూ అటెన్షన్ అవ్వడానికి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు కూడా ఆయన పరిచర్య చేసిన కాలంలో నడుము వంగిపోయిన ఒక స్త్రీని తీసుకొచ్చారండి. జీసస్ స్ట్రైటెండ్ హర్ అప్. ఆమెను యేసయ్య నిలబెట్టారు. నా సమయం అయిపోతుంది. 2వ అంశం నేను త్వరగా చెప్పి ముగిస్తాను. దేవుడు మన యందు ఆనందించాలంటే మనము చేయవలసిన 2వ కార్యము, మనలో ఉండవలసిన 2వ ప్రాముఖ్యమైన అంశము పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. అందరం చదువుకుందాం కలిసి. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు, వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ప్రియుడు తన ప్రియురాలిని యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా మీ భర్తలు మిమ్మల్ని మంచిగా ఉన్నావు అన్నారా? కొంతమంది నవ్వుకుంటున్నారు ముసి. కొంతమంది నేను అడుగుతాను, మీ హస్బెండ్ ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇస్తారా అండి? నేను బతిమాలుకోవాలండి, అప్పుడు ఇస్తారండి. ఎలా ఉంది, బాగుందా చీర 10 సార్లు అడిగితే అంట ఉందిలే, బాగుందిలే అంటారంట. కొంతమంది ఉంటారండి చాలా లిబరల్గా, చాలా జెనరస్గా, మంచిగా ఉంటే చాలా మంచిగా కనబడుతున్నావు అని. ప్రియుడైన ప్రభువు తన ప్రియురాలిని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఏం వర్ణిస్తున్నారంటే నీవు సుందరివి, నీవు సుందరివి. ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము. ప్రియుడు అంటున్నాడు ప్రియురాలతో, యు ఆర్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్ బట్ యు ఆర్ టూ బ్యూటిఫుల్. అధిక సుందరివి నువ్వు. విశ్వాసలంగా మనలో అదే ఆశ పుట్టాలి. ఏం ఆశ తెలుసా? ఆత్మీయమైన సౌందర్యము దినదినానికి అధికం అవ్వాలి ప్రభు నాలో. బాహ్య పురుషుడు కృషించిపోయిన పర్ల, ఉపవాసాలుండి ఒకవేళ ఈ శరీరము బలహీనమైపోయిన పర్వాలా, ఒకవేళ భౌతికంగా నా వయసు పైబడడం వలన ఈ రూపం, ఈ మడతలు వచ్చిన డజంట్ మ్యాటర్ టు మీ, బట్ ఐ వాంట్ టు గ్రో స్ట్రాంగర్ అండ్ యంగర్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో యవ్వన బలముతో, నూతన బలముతో, నూతన శక్తితో సౌందర్యవంతులంగా మేము తయారవ్వాలి అనే ఆశ మనం కలిగి ఉండాలి. ఈ మీటింగ్స్ అందుకొరకే అండి. మొట్టమొదటిగా వంకర టింకరగా ఉన్న వాళ్ళు తిన్నగా తాళవృక్షం వల్ల అవ్వడానికి ఈ మీటింగ్స్. రెండవదిగా ఈ మీటింగ్స్ ఎందుకంటే ఆత్మీయంగా వికారంగా కురూపుల్లాగా ఉన్నవారిని ఆత్మీయంగా సౌందర్యవంతులంగా మార్చడానికి, దేవుడు కోరుకున్న ఆ సౌందర్యము మనలో రావడానికి, మనకి ఇవ్వడానికి దేవుడు ఈ సభలు మన కొరకు ఏర్పాటు చేశారు. దేవుడు ఆశించే సౌందర్యం ఏంటి? అది బట్టలతో వచ్చేదా, అది నగలతో వచ్చేదా, లేదంటే ఒక బ్యూటీ పార్లర్కో లేదంటే మేకోవర్కి వెళ్ళడం వల్ల వచ్చేదా అంటే అది బాహ్య సంబంధమైనది కానే కాదు. 96వ కీర్తన 9వ వచనం చూడండి. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధ అలంకారాలంట. ఎంతమంది పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని వచ్చారు? దేవునికి స్తోత్రం. కొంతమంది చేతులు ఎత్తారు. పరిశుద్ధంగా రావాలి ఇక్కడికి, పరిశుద్ధమైన మనసుతో పరిశుద్ధపరచబడడానికి ఇక్కడికి దేవుని సన్నిధానానికి నో అదర్ గోల్. మందిరం రావడం,
కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా అండి? సోషలైజ్ అవ్వడానికి వస్తారు, ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చానని చెప్పి వెళ్ళడానికి వస్తారు. ఒకవేళ మందిరానికి రాకపోతే ఏ యాక్సిడెంట్ అయిపోద్దో అని భయపడి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, తెలుసా అండి? ప్రేమతో వచ్చేవాళ్ళు కాదు, భయంతో వస్తారు. ఏమైపోద్దామా, బిజినెస్ లాస్ అయిపోద్దేమో, మా వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాడేమో, మా అమ్మాయికి పెళ్లి జరగదేమో, మందిరానికి అవి కాదండి. దోస్ ఆర్ నాట్ ద మోటివేషన్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి రావడానికి మనల్ని ప్రోత్సహించే, ప్రేరేపించే కారణాలు అవిగా ఉండడానికి వీలు పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధిలో నమస్కారము. ఎప్పుడు సౌందర్యవంతులంగా మారతామంటే దినదినానికి పరిశుద్ధతలో ఎదిగినప్పుడు, వెన్ వి గ్రో ఇన్ హోలీనెస్. దేవుళ్ళు ఎదుగుతూ ఉండడానికి ఒక సూచన ఏంటంటే, కొంచెం పాపం అంటుకున్నా తట్టుకోలేవు నువ్వు. అర్థమవుతుందండి? అంటే నీకు ఆ సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది అనమాట, ఆ గ్రహింపు వచ్చేస్తుంది. చిన్న మనసులో తప్పు వచ్చినా, తప్పుడు ఆలోచన వచ్చినా నువ్వు తట్టుకోలేవు. వెంటనే అది, దేవా నన్ను క్షమించయ్యా, దేవా నేను నా ఆలోచనలో కూడా నేను తప్పిపోవడానికి వీలు లేదు ప్రభా, నన్ను క్షమించు. అంత సెన్సిటివ్ అయ్యామంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతలో ఎదుగుతున్నామని. పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి. రెండవదిగా, దేవుడు మనము సౌందర్యవంతులమని ఆయన ఎప్పుడు చెప్తారంటే, నిర్గమకాండం 34వ అధ్యాయము, అవన్నీ చదవడానికి సమయం లేదు కానీ 28 నుండి 30 వచనాల వరకు ఇంటికి వెళ్ళాక చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయము. మోషే సీనాయి పర్వతం పైన దేవునితో సహవాసం చేసి క్రిందకు వచ్చిన తర్వాత ఆయన పొందుకున్న అనుభవము. 29వ వచనం, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప. ఈ గ్లో క్రీమ్స్తోనో లేకపోతే వేరే వేరే విధాలుగా వచ్చింది కాదండి. ఈ ప్రకాశత, ఈ తేజస్సు దేవుని మహిమను పొందుకోవడం ద్వారా మోషేలో వచ్చింది. దేవుని మహిమతో నింపబడిన ఆ ఆత్మీయమైన సౌందర్యంతో నింపబడిన మోషేను సమీపించడానికి కూడా భయపడిపోయారంట. నిజంగా మన దేవునితో సహవాసం చేసి ఆత్మీయమైన సౌందర్యాన్ని పొందుకుంటే పాపులు నిన్ను చూసి భయపడతారండి. నీవెక్కడ ఉంటే అక్కడ దేవుని భయం ఉంటుంది. ఎందుకంటే నీకు దేవుని భయం ఉంది కదా. నీ ముందు వ్యర్థంగా మాట్లాడాలంటే మనుషులు భయపడతారు. నీ ముందు లోక సంబంధంగా ప్రవర్తించాలంటే నీ కుటుంబీకులైనా నీ స్నేహితులైనా భయపడతారు. వాళ్ళకి ఇష్టం ఉండదండి, వాళ్ళు చాలా కరెక్ట్గా ఉంటారండి. మనం అట్లా ఉండడానికి వీలు. కొంతమంది ఉంటారు పాపులతోనే సహవాసము. 1 కీర్తనలో చూసినట్లు దుష్టులతోనే సాంగత్యము, సహవాసము, వారితోనే కూర్చోవడం, వారితోనే విందులు, వారితోనే ఉంటారు. వాళ్ళకి ఎట్లా అయిపోతుందంటే పాపంతో పాలు పంపులు కూడా పొందుతూ ఉంటారు. పాలు పంపులు పొందకపోయినా దే విల్ బీ సైలెంట్ స్పెక్టేటర్స్, చూస్తూ ఉంటారు, వాళ్ళు చేసుకుంటే చేసుకోనిలే. కానీ మోషే దేవునితో సహవాసం చేసిన తర్వాత మోషే దేవుని యొక్క వర్చస్సు, దేవుని యొక్క వెలుగు మోషే ముఖంలోకి వచ్చింది. వెన్ యూ ఫెలోషిప్ విత్ గాడ్ యూ విల్ బికమ్ స్పిరిచువల్లీ బ్యూటిఫుల్. దేవునితో ఎక్కువ సహవాసం చేస్తే ఆత్మీయమైన సౌందర్యాన్ని పొందుకుంటావు. ఆయన నిన్ను గురించి నన్ను గురించి కూడా చెప్తాడు, నా ప్రియురాల నీవు సుందరివి. 3వ అంశం నేను చెప్పి ముగిస్తాను. ఆత్మీయమైన సౌందర్యం పొందుకోవాలంటే ఏ వస్త్రంతో అలంకరించుకోవాలో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు అను వస్త్రం ధరించుకోండి అంటే సరిపోద్దిగా? దైవజనుడైన పేతురు ఈ వస్త్రము ధరించుకొని అలంకరించుకోండి అన్నారంటే అర్థం ఏంటంటే హ్యూమిలిటీ బ్రింగ్స్ బ్యూటీ. దీన మనసే ఒక విశ్వాసికి అలంకారము. నా మటుకు నేను దేవుని సన్నిధి ఎప్పుడు అడుగుతా, ప్రభా ఆ దీన మనసు మాత్రం ఎప్పుడు నాకు ఉండాలి, నా భర్తకు ఉండాలి, నా బిడ్డలకు ఉండాలి, నా కుటుంబంలో ఎప్పుడు దీన మనసు ఉండాలి. ఎప్పుడు హెచ్చించుకునే అనుభవాలు కానీ గర్వించే అనుభవం కానీ ఎప్పుడు వద్దు ప్రభా మాకు. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తా దేవుని సన్నిధిలో. దీన మనస్సే నీకు ఒక శ్రేష్టమైన ఆత్మీయమైన అలంకరణ. దేవుని వాక్యలో అబీగైల్ అనే స్త్రీ మనకు కనబడుతుంది. చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన స్త్రీ. ఆమె భర్త మోటువాడైన నాబాలు
ఆమె భర్త దావీదును గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే దావీదు అతనితో ఉన్న 400 మందితో బయలుదేరి ఆ నాబాలు ఇంటి మీదకి మరి వస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పురుషులను నశింపజేయాలని వస్తూ ఉన్నప్పుడు ఈ అబీగయిలు జ్ఞానము కలిగిన స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఏం బట్టలు వేసుకుందో రాయబడలేదు, కానీ షీ వాజ్ వెరీ క్విక్ ఇన్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డేవిడ్. దావీదుని ఎదుర్కోవడానికి త్వరపడి వెళ్ళి ఆమె తగ్గించుకొని సాష్టాంగపడుతుందండి. తగ్గించుకొని సాష్టాంగపడి నీ దాసురాలనని మాట్లాడుతుంది. ఆ రోజు ఆమె దీనత్వమే ఆమె కుటుంబం మీదకి ఆ గొప్ప ఉగ్రత లేదంటే ఆ భయంకరమైన మారణకాండ రాకుండా ఆపింది. అంత మాత్రమే కాదు, తన భర్త మరణించిన తర్వాత దావీదు యొక్క భార్యల్లో ఒక భార్యగా అబీగయిలు చేర్చబడి హెచ్చించబడడానికి కారణం ఏంటంటే ఆమె వేసుకున్న దీన మనసు అనే వస్త్రము. నీ దీన మనసు నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది తెలుసా. నీవు దీన మనసుతో అలంకరించుకుంటే దేవుడు తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించేవాడు. ఈ ఉజ్జీవ సభలు దేవుడు మన ఆశీర్వాదము కొరకు, మనం ఆత్మీయంగా సౌందర్యవంతులంగా తీర్చిదిద్దబడుట కొరకు దేవుడు అనుగ్రహించాడు. మరి విన్న వాక్యము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెను కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. తాళ వృక్షం వలె తిన్నగా మేము ఎదగడానికి సహాయం చేయండి. నీవు కోరుకున్న పరిశుద్ధత, నీవు కోరుకున్న దీనత్వము, నీతో నాయన మరి శ్రేష్టమైన సన్నిహిత్యమైన సహవాసము మేము కలిగి ఉండగలిగినట్లు కృప చూపండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.